నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు విశ్వమణి అధినేత బాబు గారు. మరి అంటే మనకి జనరల్గా ఉన్న ప్రతి డౌట్కి కూడా పాజిటివ్ ఎఫర్మేషన్ ద్వారా మనం దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది ఎప్పటికప్పుడు బాబు గారు చెప్తూ ఉంటారు కదా. ఒక మంచి ప్రశ్నను కూడా ఇప్పుడు అడిగేద్దాం. మరి బాబు గారి సమాధానం ఏంటో తెలుసుకుందాం. నమస్తే బాబు గారు. నమస్తే అండి. బాబు గారు, జనరల్గా ప్రతి మనిషి కూడా ధనవంతుడు కావాలి, డబ్బు కావాలని అందరికీ ఉంటుంది. ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్, దాంతోనే మొత్తం ముడిపడి ఉంది. మనిషి సృష్టించిన డబ్బే ఇప్పుడు మనిషికి పోటీ అయిపోయింది, ఎదగాలంటే కారణం అయిపోయింది. అలాంటి డబ్బు మనకి కావాలి, మన దగ్గర లేనప్పుడు అది వస్తుందనే సంకేతాలు మనకి ఏంటి? ఇప్పుడు ఈ యొక్క సైన్స్ అంటే ఈ సబ్జెక్టులో, ఈ పాజిటివ్ సబ్జెక్టులోకి చాలామంది చేస్తూ ఉంటారు. వీడియోలు చూసి కానీ, క్లాస్కి వచ్చి నేర్చుకున్న వాళ్ళు కానీ, క్లాస్కి రాకుండా వీడియోలు చూసేవాళ్ళు చాలామంది సక్సెస్లో ఉన్నారు. ఎవరైతే దీనికోసం ప్రయత్నిస్తూ ఉన్నారో ప్రతిరోజు ప్రయత్నిస్తూ ఉండాలి. నిరంతరం ప్రక్రియ. ఏదో ఒకరోజు చేసినాము, 2 రోజులు చేసినాము, నాకు సార్ డబ్బు వస్తున్నది, దీనికి కనిపిస్తున్నది సార్, ఇది కనిపిస్తున్నది సార్ అంటూ ఉంటారు. అది తప్పది. చదువు ఈ సబ్జెక్ట్ లేనివాడు పోతుండే కూడా కనిపిస్తుంటాయి. అప్పుడు వాడి దగ్గర డబ్బు వస్తుందని కాదు. నువ్వు పాజిటివ్, దీనికి కారణం ఏంటంటే డబ్బు ఎవరి దగ్గరికి వస్తుంది? పాజిటివ్గా ఉన్నవాడి దగ్గరికి వస్తుంది. ఆ పాజిటివ్ ఉన్నవాడికి యూనివర్స్ కనెక్ట్ అయ్యేది కూడా. ఆ పాజిటివ్గా ఉన్న వాళ్ళు ఈ ప్రయత్నం చేసుకుంటూ పోతూ ఉంటే వాళ్ళకి డబ్బు వస్తుందని ఎలా తెలుసుకోవాలంటే, నువ్వు చేస్తావు నీ ప్రయత్నం ఏందో. ఒక బటర్ఫ్లై కనపడడం కానీ మన ఇంట్లోకి వచ్చిపోతుందండి. నా జీవితంలో గొప్పగా జరిగిందండి ఏందో అనుకుని నేను అప్పుడు దాన్ని గుర్తుపెట్టలేదండి. వాస్తవం ఇంత నైట్ వచ్చేసినాయంటే ఒక 2-3 కూడా అట్నే పడుకుని తెల్ల తలుపు తీస్తే ఎప్పుడు పోతుంటాయి బయట. అలా పోతుంటే వరండాలో వచ్చి ఉండేది, ఇలా ఉండింది ఏదో అనుకున్నాను నేను. అవతల నా గురువుకి నేను అంటే మర్చిపోయాను, దాన్ని చెప్పినాడు నేను మర్చిపోయాను. అప్పుడు మా గురువుకి ఫోన్ చేసి ఇలా ఉందంటే, నీకు వస్తా ఉందిరా అన్నాడు. ఏంది గురువు అంటే, నువ్వు దేనికోసం ప్రయత్నిస్తున్నావా? డబ్బు అన్నాను. అదే రా అన్నాడు. అవునా అన్నాను. అలాగా బటర్ఫ్లైలుగా రావడం కానీ, మనకి 10 కనిపించడం కానీ, ఒక 8 కనిపించడం కానీ, 8 మాత్రం 8 కనిపించడం, డబ్బు రావడానికి. అంటే ఈ నెంబర్లు కనిపిస్తున్నాయంటే అది వేరే. డబ్బు రావడానికి, మన దగ్గరికి రావడానికి సిద్ధపడుతుంది. మనం రావడానికి అన్ని విధాలుగా మనం ప్రయత్నం కరెక్ట్గా ఉంది, మనకి డబ్బు రాబోతుంది అని తెలియజేసే. అదేవిధంగా కళలో మనం నిద్రపోతుంటాం, ఆ కళలో డబ్బు కనిపించడం, డబ్బు మనం లెక్కేసినట్టు కనిపించడం, ఈ వేరే వాళ్ళు మనకి ఇచ్చినట్టు కనిపించడం, కనిపించడం కళ్ళలో కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా మామూలుగా టైంలో కూడా మన ఫ్రెండ్స్ లేక బంధువులు డబ్బుని గురించి మాట్లాడడం. ఏదైనా కొన్నాను, ఈ కారు కొన్నాను, ఈ వస్తువు కొన్నాను, ఈ బంగారు కొన్నాను అంటే డబ్బుని గురించి పదే మాట్లాడడం. వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఆ విధంగా మాట్లాడటము. ఇప్పుడు మీ బంధువులు అనుకోండి, ఎగ్జాంపుల్కి మీ బంధువులు మీరు ఇంట్లో ఉంటారు, ఈ సబ్జెక్ట్లో ఉన్నారు, మీరు హ్యాపీగా చేసుకుంటూ ఉంటారు. మీ బంధువులు ఎవరో మీ ఇంటి దగ్గరకు రావడం, లేక పక్కన కూర్చొని ఎవరో మీ ఇంటికి వచ్చిన వాళ్ళు లేక పరా వాళ్ళు పక్కన వాళ్ళు నిలుచుకొని, నేను నిన్న బంగారు కొన్నాను, ఒక 5 తులాలు కొన్నాను, నేను మా ఇంటి ఆయన కారు కొనేదానికి అంత రెడీ చేస్తున్నాడు అంటే ఎనీ టైం డబ్బును గురించి మాట్లాడాలి. ఇలా మాట్లాడటం అనేది మీ చెవుకి కనబడుతూ ఉంటుంది. అంటే నీ దగ్గరికి డబ్బు రాబోతుంది అని అర్థం, దీనికి సంకేతం. కాబట్టి ఎవరైతే ఈ సబ్జెక్ట్లో ఉన్నవాళ్ళు, నేను చెప్పేది ఈ సబ్జెక్ట్లో పోతూ ఉన్నవాళ్ళు, సార్ నేను 2 రోజులు వీడియో చూశాను సార్, నాకేందో సార్ ఊరికి కనిపిస్తున్నాయి సార్ ఇదంటే. 2 రోజులు వీడియో చూస్తే నీకు కనిపిస్తుంది, నీకేముందే? నీ మైండ్ మొత్తం నెగిటివ్లో ఉంది, నీకెందుకు? అలాంటి వాళ్ళు చాలామంది ఫోన్ చేసి నన్ను టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. నాకు ఈ నెంబర్ కనిపించింది, ఆ నెంబర్ సార్ ఒక వీడియోలో కనిపించడమా? ఎఫర్మేషన్ ఏం లేకుండా కనిపిస్తే ఊహల్లో కనిపిస్తున్నట్టు. అంతే. అంటే మనం పాజిటివ్గా ఉన్నప్పుడే, మనం ఈ సబ్జెక్ట్లో అడుగు పెట్టి మనం పాజిటివ్ మన ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఇలా కనిపించాలి. మనం ఏదైనా కొన్నట్టు, మనకు ఇప్పుడు మనం ఎవరికైనా డబ్బు ఇచ్చేస్తుంటాం, అది మనం అడిగినప్పుడు వాళ్ళ టైంకి ఇవ్వకుండా కూడా గమ్మున ఉండి అకస్మాత్తుగా వాళ్ళు తెచ్చి ఇవ్వడము. అంటే మనకి ఒరే మనం అప్పుడెప్పుడు అడిగినాము, ఎంత నిమ్మకుంటున్నాడు, ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చింది అన్నట్టు నీకు ఒక సర్ప్రైజ్ అయినప్పుడు అదే విధంగా డబ్బు రాబోతుంది అని అర్థం. డబ్బు మన దగ్గరికి రావడానికి అన్ని సిద్ధంగా ఉంది. ఎప్పుడు ఉంటుంది? నువ్వు కరెక్ట్గా నీ ప్రయత్నం కరెక్ట్గా పాజిటివ్ పోతూ ఉన్నప్పుడు మాత్రమే. ఇది ఎంత కనిపించినప్పుడు ఇలాంటివి కనిపిస్తాయి. డబ్బు ఎనీ టైం డబ్బే అండి. ఇప్పుడు నాకు ఒక ఆమె కాల్ చేసింది, సార్ నేను ఇక్కడే అండి ఒంగోలు దగ్గరే క్లాస్కి వచ్చి కూడా నేర్చుకొని పోయింది, విజయవాడ క్లాసులో. ఆమె కాల్ చేసింది, సార్ నేను పడుకుంటే నాకు డబ్బులే కట్టలు కనిపిస్తున్నాయి సార్, ఎన్ని రోజులుగా కనిపిస్తున్నది అంటే డైలీ కనిపిస్తుంది సార్ అని. ఓకే మంచిదే కదా, మా డబ్బు కోసమే కదా నువ్వు ప్రయత్నిస్తున్నావు, డబ్బు కోసం ఎన్ని రోజులు చేస్తున్నావు సార్? మీరు చెప్పించారు కదా ఉదయం నుంచి రాత్రి పడుకునే వారికి ఏం చేయాలని. టోటల్ నా టైలంతా మొత్తం వేస్ట్ కాకుండా నేను కేటాయిస్తున్నాను సార్, నేను కరెక్ట్గా చేస్తున్నాను సార్. నా ప్రయత్నం ఇప్పటికి ఎన్ని రోజులు అయిందమ్మా? ఇప్పటికి 30 రోజులు దాటేసింది సార్ అనేది. వెరీ గుడ్, నీ ప్రయత్నం కరెక్ట్గా ఉంది కాబట్టి నీకు కనిపిస్తున్నది, నీకు తొందరలో డబ్బు రాబోతుంది అని అర్థం అన్నాను. ఆమె నిజంగానే వచ్చిందండి, నిజంగానే వచ్చింది. ఆమె ఎప్పుడు ఇచ్చేసి ఉన్నిందంట డబ్బులు. అది గొడవలు అయ్యి కోర్టు దాకా కూడా వెళ్ళిపోయేసి మళ్ళీ ఏదో కొన్ని కారణాల వల్ల బంధువులు దేనికి ఒకరి మొహరం వాళ్ళు చూసుకోవాలనేసి సరే అనేసి కొంచెం పెండింగ్ పెట్టినట్టు కొంచెం సైలెంట్గా ఉన్నారంట. వాళ్ళు ఏమనుకున్నారు ఏమో తెలియదు, 3 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఆమెకి ఇచ్చేసారంట.
మొత్తం 4.5 లక్షల ఇంట్రెస్ట్తో కూడా 3 లక్షలు తీసుకొచ్చి ఇద్దామా మనం గొడవలు వేసుకో ఏదో మా కారణాల వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల మేము ఇవ్వలేకపోయినాము అనేసి ఆమె కాల్ చేసి ఆ డబ్బును కూడా చూపించింది నాకు వాట్సాప్లో. సార్ మీరు చెప్పారు కదా సార్, ఇదే సార్ డబ్బు 3 లక్షలు సార్, మేము అది రాదు అనుకొని అప్పుడు అనుకున్నాం, ఈ సబ్జెక్టులోకి వచ్చి అనుకోలేదు ఆమె. అంతకుముందు ఇంక రాదులే, ఇంత దూరం వెళ్ళిపోయింది, ఇంకా ఆడికి పోతారు వాళ్ళు, ఇంకా ఇది కోర్టులు తిరిగి ఈ వాయిదాలు పడాల్సింది అనుకున్నాం. అటువంటిది వచ్చింది సార్. అంటే నేను చేసే ప్రయత్నం కరెక్ట్గా ఉండాలి. మనం చేసేది కరెక్ట్గా ఉన్నప్పుడు ఆమె కళ్ళలో డైలీ డబ్బు కనిపించిందే లేదా, కనిపించింది లేదా, నాకు కాల్ చేసి చెప్పింది, వీడియో కాల్ చేసి చూపించింది నాకు డబ్బుని కూడా. ఒంగోలు దగ్గర ఆమెది విలేజే చూపించింది. ఏమ్మా నీ ప్రయత్నం కరెక్ట్గా ఉన్నప్పుడు నీకు కనిపిస్తున్న సంకేతనాలు అదేవిధంగా బటర్ఫ్లై మా ఇంటికి వచ్చి పోతుంటాయి సార్, మామూలుగా ఉంటుంది సీతకోక చిలుక అని అంటూ ఉంటుంది. అది ఓకే అమ్మా, ఏదో ఒకటి సంకేతం అనేది కనపడుతూ ఉంటుంది, మనకి డబ్బు అప్పుడు పుష్కలంగా వస్తుంది. అంతేగాని నేను ఈ సబ్జెక్టులో 2 రోజులు చేసినాను 4 రోజులు చేసినాను నాకు కూడా కనిపిస్తున్నాయి సార్, నాకు కూడా వస్తున్నాయి సార్, కానీ డబ్బు రాలేదు సార్. వాళ్ళే చెప్పేస్తారు కనిపిస్తున్నది అంటారు, కానీ డబ్బు రాలేదు సార్ అంటారు. ఎలా వస్తుంది నీ దగ్గరికి? ఆ నమ్మకంగా పెట్టుకుంటే వాళ్ళు కూడా ఆ సబ్జెక్టులోకి లాగేస్తుంది, వాళ్ళని కూడా లాగేస్తుంది. ఒరే ఏదో కనిపిస్తుంది, మనకేదో రాబోతుంది, మనం కూడా ఏదో చేద్దాం దీని మీద అని ఒక పట్టుదల రావాలి. ఇప్పుడు 1 రోజు 2 రోజులు చేసినావు కదా, నీకు కనిపిస్తున్నది, ఓకే కనపడిని, ఒరే కనిపిస్తున్నది అంటే డబ్బు రావడానికి సంకేతం కదా ఇది అని తెలుసుకుంటావు కదా, వీడియోలు చూసినావు కదా, నువ్వు ఏం చేయాలంటే అప్పుడు ఇంకొంచెం ప్రయత్నం బలంగా చెయ్యి, అప్పుడు నీకు అనేది ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది, నీకు కూడా డబ్బు రావడానికి అన్ని అవకాశాలు ఏర్పడుతుంది. మన ప్రయత్నం మనం కరెక్ట్గా చేయాలి, చేసినప్పుడు అది కనపడుతుంది. అదేవిధంగా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు కొంతమంది, పేదవాళ్ళకి ఎత్తిపిచ్చేస్తూ ఉంటారు, అంటే పేదరికాన్ని ఆకర్షిస్తుంటారు. పేదరికాన్ని ఆకర్షిస్తా నేను చేస్తున్నాను, నాకు ఏ నెంబర్లు కనపడలేదంటారు. ఎలా కనపడుతుంది? నువ్వు పేదరికాన్ని ఆకర్షిస్తున్నావు కదా, పేదరికాన్ని ఆకర్షించకూడదు, పేదరికాన్ని ఆకర్షించకూడదు. దాన ధర్మాలు చేయాలని 5 రకాలు చెప్పాను ఆల్రెడీ, వీడియోలు ఇంతకు ముందు చేసాను. తల్లిదండ్రులకు ఇవ్వాలి దాన ధర్మాలు. ఇప్పుడు మనకి 100 రూపాయలు వచ్చిందే, 100 రూపాయలు వచ్చింది అనుకోండి, 1000 రూపాయలు వచ్చింది, ఒక 100 రూపాయలు తీసేయండి, దాన్ని 5 భాగాలు చేసుకోండి, తల్లిదండ్రులకు ఇవ్వండి. తల్లిదండ్రులు లేని వాళ్ళు ఒక అనాథాశ్రమంకి ఇచ్చేయండి. అంటే ఇవ్వడమే, అయ్యో పాపం ఇలా ఉన్నారు అలా ఉన్నారు అయ్యంతా మీరు క్రియేట్ చేయకూడదు. మీరు రిచ్ అన్నారు, వాళ్ళని ఆకర్షించకూడదు. 2 గురువులకు ఇవ్వండి. గురువులు ఎవరు? గురువులు అంటే చదివి నేర్పుంటారు, ఎన్నో విద్యలు నేర్పుంటారు, కానీ ఇప్పుడు గురువు నేనే, డబ్బు గురువు నేనేంటి డబ్బు గురువు, నాకే ఇవ్వాలి. ఇది న్యాయంగా చెప్పాలంటే నా వీడియోలు చూసేవాళ్ళు నాకే ఇవ్వాలి. డబ్బులు నేర్పిస్తున్నది నేనే కదా, విద్యలు నేర్పించినారు, ఆ విద్యను పెట్టుకుని మీరు ఏం చేస్తున్నారు? చదివినారు అంతవరకే, కానీ డబ్బు సంపాదించలేకపోయినారు కదా. నేను నేర్పించిన తర్వాత డబ్బు సంపాదిస్తున్నారు, డబ్బు గురువు నేనే, నన్ను డబ్బు గురువు అంటారు అందరూ. ఇప్పుడు క్లాసులో కానీ అందరూ కూడా గురువు గారు, డబ్బు గురువు గారు ఎక్కడున్నారు గురువు గారు అంటారు. కాబట్టి గురువులకి ఇవ్వండి. 3 గోసేవలు చేయండి, వీలైనంతవరకు గోవులకి సేవ చేయండి. గోశాలలో ఉంటే ఏదో వీలైన మీ దగ్గర ఉన్న దాంట్లో 1 రూపాయి ఖర్చు పెట్టండి, ఇలా చేయండి. 4 సమాజ సేవ. ఈ సమాజ సేవ కింద వస్తారు పేదవాళ్ళు, పేదరికంలో ఉన్నవాళ్ళు, ఈ రోడ్డు పక్కన ఉన్నవాళ్ళు, వీళ్ళు కష్టాల్లో ఉన్న వాళ్ళంతా దీంట్లోనే వస్తారు. కానీ చూడు, 1 భాగం మాత్రం వాళ్ళు, మిగతా 4 భాగాలు వేరే రూట్లో ఉంటుంది. కాబట్టి పేదరికాన్ని ఆకర్షించకూడదు. 5 నీ కోసం ఖర్చు పెట్టుకో, నువ్వు బాగుండాలి, నీ కోసం నువ్వు ఖర్చు పెట్టాలి. నీ కోసం నువ్వు ఖర్చు పెట్టుకుని నువ్వు బాగున్నప్పుడే నీకు డబ్బు వస్తుంది. నేను బాగున్నాను, నా సహాయం కోసం ప్రపంచం ఎదురు చూస్తున్నది, నేను సేవ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అన్నప్పుడే నాకు ఇస్తూనే ఉంటుంది. నేను సహాయం కోసం ఎదురు చూస్తున్నది ప్రపంచం, నేను వాళ్ళకి అందించాలి కదా, అందువల్ల నేను బాగా చేస్తుంది. ఇలా దాన ధర్మాలు చేయాలి. కాబట్టి మీ ప్రయత్నం గట్టిగా చేస్తామనండి. ఈ సంకేతనాలు కనిపిస్తున్నాయని డబ్బు రాబోతుంది అని అర్థం. ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఒంగోలు విలేజ్ ఆమెకి ఎలా వచ్చింది? ఆమెకి డబ్బే కనపడుతుంది. సార్ లేదు సార్, నువ్వు రైతులు పడుకునేటప్పుడు డబ్బు కట్టగానే చూసి పడుకుంటావేమ్మా అన్నాను. లేదు సార్ చూడు అన్నాను. చూడాలమ్మా అన్నాను. పడుకునేటప్పుడు కూడా చూడాలి, మెడిటేషన్ ముందు చూడాలి, డబ్బులు మన దగ్గర ఉన్నదాన్ని చూడాలి. డబ్బే మన ఆలోచన, డబ్బు పిచ్చి పట్టాలి. ఆ డబ్బు పిచ్చి పట్టినప్పుడే డబ్బు వస్తుందండి. డబ్బు పిచ్చి అంటే అది వేరే పిచ్చి కాదు, డబ్బు పిచ్చి. ఈ డబ్బు నాకు కావాలి, నాకు వచ్చేదాకా వదలను అనే ఒక రేంజ్కి వెళ్ళాలి, మైండ్ సెట్ వచ్చేస్తుంది. కాబట్టి ఏదైనా సాధించబడుతుంది. ఈ ప్రయత్నం అనేది ఈ 1 రోజు 2 రోజులు కాకుండా నిరంతరం చేయండి. అవి కనిపిస్తుంటే ఆటోమేటిక్ డబ్బులు ఇచ్చేస్తాయి. అసలు ఏమన్నా చెప్పారండి నిజంగా. అంటే మీరు చెప్తున్నప్పుడు కూడా ఇలా ఎఫర్మేషన్ చేస్తే ఖచ్చితంగా డబ్బు వచ్చేసినట్టే అనిపిస్తుంది. వస్తుంది. ఆ నమ్మకం నీలో కలిగినప్పుడు వస్తుంది. నమ్మకమే కదా అమ్మలాంటిది అన్నాం కదా, ఆ నమ్మకం. ప్రత్యేకమైన ఎఫర్మేషన్ ఏమైనా ఉంటుందా? నేను చాలా సంతోషంగా ఉన్నాను, నా దగ్గరికి డబ్బులు చాలా సంతోషంగా చాలా ఆనందంగా వచ్చింది, అందుకే డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సో మచ్ బాబు గారు. థ్యాంక్ యూ, నమస్తే. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మరి అంటే నిజంగా అంటే దాన ధర్మాలు చేస్తాము, అయ్యో పాపం అనుకుంటూ లేని వాళ్ళకే చేస్తూ ఉంటాం. అసలు దాన ధర్మాలు ఎవరికి చేయాలి, ఎలా చేయాలి కూడా చాలా చక్కగా క్లారిటీ ఇస్తూ, డబ్బు మనకి వస్తుంది అనే సంకేతాలు ఏంటి, అవి వచ్చిన ఆ సంకేతాలు కనిపించినప్పుడు డబ్బు ఎలా వస్తుంది, ఒకళ్ళ ఎక్స్పీరియన్స్తో సహా చాలా క్లియర్గా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మరి బాబు గారు. మరి చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి మీరు కూడా పాజిటివ్ ఎఫర్మేషన్స్ చేసి ఎప్పుడు కూడా అందంగా ఆనందంగా డబ్బుతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. నమస్తే.